ప్రైజ్ ద లార్డ్. ధర్మశాస్త్రానికి మరియు కృపకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని గురించి మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. అయితే పార్ట్ 1, పార్ట్ 2గా లూకాసు వార్త 18వ అధ్యాయం మరియు లూకాసు వార్త 19వ అధ్యాయం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. అయితే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఏముందో ఒకసారి చూద్దాం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవము వారసుడగుటకు నేనేమి చేయవలెను అని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక గొప్పదైనటువంటి యవనస్తుడు అనగా ధనవంతుడైన యవనస్తుడు వచ్చి నిత్య జీవం సంపాదించుకోవాలంటే ఏం చేయాలా, సద్బోధకుడా ఏం చేయాలా అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి ఇక్కడ చూద్దాం. అయితే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, ఈ ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా అన్నప్పుడు, అయితే ఆ యవనస్తుడు ఈ మాటలకు ఆన్సర్గా ఏం చెప్తాడంటే, ఇవన్నీ నేను చిన్నతనంలో నుంచి నేను అవన్నీ చేసుకుంటూ వస్తున్నాను అని అంటే అవన్నీ పాటిస్తూ వస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక మాట రిప్లై ఇస్తాడు. ఏంటంటే, మరొకటి నీకు కొదువగా ఉన్నది అన్నప్పుడు యవనస్తుడికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఏంటంటే, హల్లెలూయా, నీకు కలిగిన అన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకంలో నీకు ధనము కలదు. హల్లెలూయా. ధనవంతుడైన వాడితో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాట ఎందుకు చెప్పినాడంటే, తనను తాను బోస్ట్ చేసుకుంటున్నాడు, తనను తాను సెల్ఫ్ సెంటర్డ్ రైచస్ పర్సన్గా ఊహించుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు బహుశా ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలలో అన్ని ఆజ్ఞలు నెరవేర్చినా కానీ కూడా ఇంకొకటి నెరవేర్చాల్సి వస్తుందని బహుశా ఈ మాట కూడా చెప్పి ఉండొచ్చు. అంటే ఏంటంటే, నీకు ఇంకొకటి కొద్దిగా ఉన్నది, నీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి బీదలకి ఇవ్వు, అప్పుడు పరలోక రాజ్యమందు నీ ఫలము గొప్పదవుతుంది, అంటే నీ ధనము గొప్పదవుతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అప్పుడు దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. ఈ మాట చెప్పగానే ఆ యవనస్తుడైన ధనవంతుడి యొక్క మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతాడండి. చూడండి, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక మనిషి ఒక్క రూపాయి ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేడు.